दिनकरा शुभकरा दिनकरा शुभकरा देवा दीनाधार तिमिर संहार दिनकरा शुभकरा पतित पावन मंगलदाता पाप संताप लोकहित पतित पावन मंगलदाता पाप संताप लोकहित ब्रह्म विष्णु परमेश्वर रूप ब्रह्म विष्णु परमेश्वर रूप ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 23వ తేదీ నుండి డిసెంబర్ 29వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఈ వారం ద్వాదశ రాశుల వారిలో ఏ రాశి వారికి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన పద్ధతుల్ని ఆచరించాలో ఆ విశేషాల్ని, ఈ వారం అంతా ఆనందకరంగా గడవడానికి ఏ రాశి వారు ఏ విధమైనటువంటి ప్రక్రియలను చేపట్టాలో ఆ విశేషాల్ని, దీంతోపాటు ఆచారం సంప్రదాయం శీర్షికలో ధనుర్మాసంలో భక్తులందరూ పాటించవలసినటువంటి ముఖ్య నియమాలేమిటో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన విళంబినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షం బహుళపక్షం. ఈ వారంలో వచ్చే ముఖ్యమైన పండుగల్ని చూస్తే 25వ తేదీ సంకష్టహార చతుర్థి, 30వ తేదీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణం, అలాగే కాలభైరవాష్టమి, శ్రీరమణ మహర్షి జయంతి కూడా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటూ ఉండేవారికి, జన్మదినోత్సవాన్ని చేసుకుంటూ ఉండేవారికి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్రశంఖః శిశిరనాశనః. ఏ ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడున్నాడో, బుద్ధిని బాగా వికసింపచేసేటటువంటి లక్షణం కలిగినవాడో ఆ సూర్యుడు సరైన సమయానికి సరైన ఆలోచనని ఈటీవీ శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ, ఈరోజు పెళ్లి రోజుని జరుపుకుంటూ ఉండే అందరికీ, అలాగే జన్మదినోత్సవాన్ని చేసుకునేటటువంటి అందరికీ ప్రసాదించాలని మనఃపూర్వకంగా కోరుకుందాం. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ. తొలి సంధ్యలో అరుణ కిరణాలతో సృష్టిని మేల్కొలుపు బ్రహ్మవే నీవు. శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందడం కోసం ఏ విధమైన నియమాలని పాటించాలి అనే విశేషాన్ని
ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు ధనుస్సులోకి పరివర్తన చెందడం వల్ల ధనుస్ సంక్రమణం ఏర్పడుతుంది. ధనుర్మాసం ఆధ్యాత్మిక సాధనకి ఎంతగానో ఉపకరించే మాసం. భోగి పర్వదినం వరకు కొనసాగే ఈ మాసం జప ధ్యాన మంత్ర అనుష్ఠానాలకి ప్రశస్తమైంది. ఆరోగ్యం సహకరిస్తే ధనుర్మాసంలో శీతల స్నానం అత్యుత్తమం. ఈ మాసం అంతా విష్ణువుని, విష్ణు స్వరూపాన్ని ఆరాధించడం మంచిది. ప్రధానంగా తులసి దళాలతో చేసే పూజ మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. అష్టోత్తర సమేతంగా సుగంధ పుష్పాలతో, శ్రీగంధంతో విష్ణు స్వరూపాలని పూజించాలి. సాలగ్రామాన్ని ఆరాధించే సంప్రదాయం ఉన్నవారికి ధనుర్మాసంలో సాలగ్రామాల్ని విశేషంగా అభిషేకించి పూజించడం మంచిది. పొంగలి, చక్కెర అన్నం, దధ్యోదనం, క్షీరాన్నం వంటి మధుర పదార్థాలని దైవానికి నివేదన చేయాలి. ధనుర్మాసంలో నిత్యం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయడం కారణంగా ప్రతికూలత విశేషంగా తొలగిపోతుంది. ప్రతినిత్యం గోదా రంగనాథుల్ని తులసి దళాలతో అర్చించాలి. ఆవు పాలని నివేదన చేయాలి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులకి పని భారం ఎక్కువైనటువంటి కారణంగా తాత్కాలికమైన శారీరక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. 1-2 రోజులు విశ్రాంతి తీసుకోవడం మంచిది. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి దూర భార ప్రయాణాల కారణంగా శారీరక శ్రమ అనిపించవచ్చు. మహిళలకి శుభకార్యాల్లో పాల్గొనడంతో పాటు కుటుంబంలో ఉండేటటువంటి పని ఒత్తిడి కారణంగా తాత్కాలికమైన అనారోగ్యం కలగవచ్చు. వ్యవసాయదారులకి మానసికమైనటువంటి సుఖ శాంతులు లేకపోవచ్చు ఏవో కారణాల కారణంగా. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి పని భారం ఎక్కువయ్యే కారణంగా విశ్రాంతిని శరీరం కోరుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధని చూపించి తీరాలి. ఈ వారంలో కాలభైరవ అష్టమి వస్తున్నటువంటి కారణంగా కాలభైరవ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉద్యోగులైనటువంటి వారికి ఏదైనా పురస్కారం లభించవచ్చు. గౌరవ మర్యాదలకి ఏమాత్రమూ లోటుండదు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల పర్యవేక్షణ సాగి ఏ విధమైన దోషము లేదు అని ప్రత్యేకంగా నిర్ణయింపబడుతుంది తమ వాణిజ్య సంస్థ. మహిళలకి ఏ విధమైన అనారోగ్యము, మానసికమైన చింత లేనటువంటి కారణంగా సమీప దేవాలయానికి ప్రదక్షిణాలకో ఇతరమైనటువంటి పూజా పురస్కారాలకో వెడుతూ ఉంటారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఇతర భూములని గుత్తకి తీసుకునేటటువంటి ఆలోచన రావచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శారీరకమైనటువంటి శ్రమని కాని పడ్డట్టయితే విశ్రాంతిని తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారంలో కాలభైరవ అష్టమి వస్తున్న కారణంగా కాలభైరవ పూజని చేసుకోవడం ఉత్తమం. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులైనటువంటి వారికి తాత్కాలికంగా మాట దూకుడుతనం వస్తుంది కాబట్టి ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి ఇతరమైనటువంటి భూముల్ని తీసుకుని వాటిలో పంటల కోసం ప్రయత్నం చేస్తారు. అది అంతగా లాభసాటిగా ఉండకపోవచ్చు. మహిళలకి సొంత ఆర్జన చేయాలనే ఆలోచనతో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. అంతగా ఫలిస్తుందనే నమ్మకం తక్కువ. వ్యవసాయదారులకి ఇతర భూముల్ని స్వయంగా స్వీకరించి గుత్తకి తీసుకుని చేయాలి అని అనుకుంటారు. అది అంతగా ఫలించకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి శారీరక శ్రమ ఎక్కువైన కారణంగా అసహనం అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ వారానికి మాత్రమే. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం జరుగుతున్నటువంటి వ్యాపార, వృత్తి, ఉద్యోగాలని అలాగే కొనసాగించుకోవడం మంచిది తప్ప విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేయడం సరికాదు. ఈ వారంలో కాలభైరవ అష్టమి వస్తున్నటువంటి కారణంగా శునకాలకి గారెల దండలని వేయడం మంచిది. ఇక ఈ వారంలో కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారికి పని ఒత్తిడి కారణంగా, అలాగే కుటుంబంలో ఉండే ఒత్తిడి కారణంగా ఇటు అటు ఏ పనిని చేయలేకపోవచ్చు.
వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి కుటుంబ సహకారం తక్కువగా ఉండేటటువంటి కారణంగా వాణిజ్యం సంపూర్ణమైనటువంటి ఆనందకరంగా సాగకపోవచ్చు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి నష్టం కలిగినటువంటి కారణంగా సంతృప్తికరంగా ఈ వరాన్ని గడపలేకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి క్రింది ఉద్యోగుల సహాయ సహకారాలు లేనటువంటి కారణంగా అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికంగా కలిగినటువంటి పరిస్థితులను బట్టి తీవ్రంగా ఆలోచించవలసి ఉన్నా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించడం మంచిది. ఈ వారంలో రమణ మహర్షి జయంతి వస్తున్నటువంటి కారణంగా రమణ బోధలని చదవడం వినడం మంచిది. ఇక ఈ వారంలో సింహరాశి వారి ఫలితాలని పరిశీలించినట్టయితే ఉద్యోగులైనటువంటి వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం సరైనది తప్ప ఏదో విధంగా పనిని దాటుకునేందుకు వీలుగా అసత్యాన్ని పలకడం చాలా ప్రమాదం. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారు నిషిద్ధమైనటువంటి వస్తువుల్ని విక్రయించడాన్ని పూర్తిగా మానుకోగలగాలి. అలాంటి అలవాటే ఉంటే వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఈ వారం కూడా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు క్రింద ఉండేటటువంటి ఉద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడనటువంటి పక్షంలో ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గృహ నిర్మాణ ప్రయత్నానికి రుణాన్ని తీసుకునే ఊహను చేస్తారు. ఈ వారంలో అంతగా ఫలించకపోవచ్చు. మనశ్శాంతిని కోల్పోకండి. ఈ వారంలో రమణ మహర్షి జయంతి వస్తున్నటువంటి సందర్భంగా గురు ప్రాశస్త్యాన్ని గమనించి గురువుకి సాష్టాంగ వందనాన్ని ఆచరించడం ఉత్తమం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులైనటువంటి వారికి తాము చేసినటువంటి తప్పేమిటో స్పష్టంగా తెలుస్తుంది ఆత్మ పరిశీలన మీదట. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి వాణిజ్యాన్ని ఏ విధంగా చేస్తే ఇబ్బందులుండవో తమకు తాముగా తెలుసుకోగలుగుతారు. మహిళలు ఎక్కడ తొందరపడి మాట్లాడారో, ఎక్కడ చక్కని పేరు తెచ్చుకోగలిగారో ఆత్మ పరిశీలన చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు ఏ తోటల వలన నష్టపోయారో గమనించుకొని ఆ విశేషాన్ని పరిశీలించుకుని అర్థం చేసుకోగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు మాట దూకుడుతనాన్ని తగ్గించాలనే స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆత్మ పరిశీలన చేసుకుని తీరాలి. చక్కని ఫలితాలని పొందగలుగుతారు. ధనుర్మాసం కొనసాగుతున్నటువంటి కారణంగా తులసి మొక్కల్ని నాటడం, తులసి మొక్కల్ని 10 మందికి పంచి నాటించడం మంచిది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారికి తాము ఊహించినదే సక్రమంగా జరుగుతుండడం పట్ల ఆనందం కలుగుతుంది. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి వాణిజ్యం ఏ తీరుగా ఉండబోతోందో తెలిసింది సరైనటువంటి పద్ధతిలో ఉన్న కారణంగా ఆనందం వారి సొంతం అవుతుంది. మహిళలకి చక్కనైనటువంటి కుటుంబ ఐకమత్యం కలిగిన కారణంగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు ఈ వారం విశ్రాంతిని తీసుకోవాలనే ఊహకు వస్తారు. విశ్రాంతి లభిస్తుంది కూడా. కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూకుడుతనాన్ని పూర్తిగా తగ్గించిన కారణంగా ఆనందాన్ని తమ సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సహనంలో ఉండే గొప్పతనాన్ని పరిశీలించుకోగలగాలి, పొందుతారు కూడా. ధనుర్మాసం కొనసాగుతున్నటువంటి కారణంగా తులసి మాలల్ని అలాగే పుష్పమాలల్ని సమీప ఆలయానికి సమర్పించడం మంచిది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారికి అనేక విధాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ పై అధికారులు ఏ ఆలోచనని మాత్రమే అంగీకరించారో దాన్నే చేయడం ఉత్తమం. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారు ఇతర తోటలను ఏమీ తీసుకోకుండా తామున్నటువంటి ఆ వాణిజ్యంతో కొనసాగడం ఉత్తమం. మహిళలు సంతోషకరమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు, కానీ చేయలేని పనిని నెత్తిన వేసుకోవడం అంత మంచిది కాదు. వ్యవసాయదారులు తమ భూముల వరకు మాత్రమే పరిమితం కావడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి దూర భార ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి కాబట్టి శారీరక శ్రమకి సిద్ధపడి ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శారీరక శ్రమని గుర్తించి మాత్రమే పనిని తీసుకోవాలి తప్ప శారీరకంగా శ్రమని మించి పనిచేయడం ఉత్తమం కాదు. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి గరికె పూజని చేయడం ఎంతైనా మంచిది.
ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారు తాము చేస్తున్నటువంటి ఉద్యోగం పట్ల నిబద్ధతతో వ్యవహరించి తీరవలసిందే. మహిళలు నూతన వస్త్ర ఆభరణాలని ఈ వారంలో కొనుక్కుని ఖర్చుని పెంచుకోవడం అంత మంచిది కాదేమో ఆలోచించుకోగలగాలి. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు కొత్త భూముల్ని కూడా తీసుకుందామనే ఊహని విరమించుకోవడం ఎంతైనా మంచిది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తమకున్నటువంటి వస్తు సంభారాలతో ఎక్కడికో కొంతవరకు ఎగుమతులని కానీ ప్రారంభించినట్టయితే తప్పక లాభాలు చవిచూడగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాము చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల శ్రద్ధని కనబరచడం ఎంతైనా అవసరం. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైన నవనీత అభిషేకాన్ని చేయడం ఉత్తమం. ఇక ఈ వారం మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారికి పారిశ్రామిక సంస్థతో అనవసరమైన వివాదం ఏర్పడే అవకాశం ఉంది. పారిశ్రామిక సంస్థ హెచ్చయినది కాబట్టి తగ్గి ఉండడం అవసరం. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి న్యాయస్థానం దాకా వెళ్ళేటటువంటి ఒక వివాదం రావచ్చు. వీలైనంత వరకు న్యాయస్థానానికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు స్థిరమైనటువంటి భూముల్ని అమ్మాలనే ఆలోచనకి వస్తారు. అది సరికాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి వాద వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పెద్దలైనటువంటి వారితో వివాదాన్ని చేసుకోవడం తెచ్చుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి మోదకాలని అంటే ఉండ్రాళ్ళని యథాశక్తిని నైవేద్యం పెట్టడం ఉత్తమం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు అధికారులతో సమన్వయ దృష్టితో ఉండడం ఎంతైనా అవసరం. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారు అధిక లాభాలని ఆశించకుండా వస్తుద్రవ్యాలని తగ్గించి ఉన్నటువంటి వస్తువుల్ని అమ్మివేసుకోవడం ఎంతైనా అవసరం. మహిళలు మాట్లాడేటటువంటి సందర్భంలోనూ చేతల సందర్భంలోనూ అసత్యం లేకుండా ఉండేలా ప్రవర్తించుకోగలగాలి. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు పండ్ల తోటల్ని కానీ గుత్తకి తీసుకున్నట్లయితే లాభాలు అధికంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భద్రతా ప్రమాణాలతో పాటు సరైనటువంటి ప్రమాణాలని పాటించి తీరాలి తాము చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి ఎర్రని పుష్పాలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారంలో మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబం ఐకమత్యంతో ఉండే కారణంగా ఉద్యోగస్తులు ఆనందంగా ఉండగలుగుతారు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి సోదరుల సహాయం ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి పెట్టుబడికి రుణం కోసం ప్రయత్నించారు. మహిళలు తమ సోదరులతో చక్కని సంబంధాలు నిలుపుతున్నటువంటి కారణంగా ఇంట్లో ఏ పనిని శ్రమ అని భావించారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు నూతనమైనటువంటి భూముల్ని కొనాలనే ఊహకి వస్తారు. తొందరలో ఫలించవచ్చు కూడా. కార్మిక రంగానికి చెందినటువంటి వారు భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. లేని పక్షంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఓ మాటని తగ్గి కుటుంబ ఐక్య ప్రయత్నం చేయడం మంచిది. అలాగే ఉద్యోగంలో సమన్వయ ధోరణిలో ఉండడం కూడా మంచిది. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి సామూహికంగా స్తోత్ర పాఠాన్ని చేయడం అవసరం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో వాస్తు దోష నివారణకు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి వివిధ అంశాలు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే సహజసిద్ధంగా ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ ఇల్లాలకి ఇష్టమైంది ఎక్కువగా గడిపేటువంటిది వంటిల్లు కాబట్టి ఆ వంటగది శాస్త్రరీత్యా ఆగ్నేయ దిశలో గనక లేకపోయినట్లయితే ఎరుపు రంగు కలిగినటువంటి బల్బు ఆ యొక్క వంటగదిలో ఎప్పుడూ వెలిగేటట్టుగా ఉంచుకోండి. అలా గనక ఉంచినట్లయితే
ఆ వాస్తు దోషం కొంత భాగం నివారించబడుతుంది. దూలం వలన దోషం కనుక ఉన్నట్లయితే దూలాలపై టైల్స్తో కప్పివేయండి. దూలానికి రెండు వైపులా కూడా పిల్లన గ్రోవులని తగిలించండి. ఆ పిల్లన గ్రోవులను తగిలించేటప్పుడు కూడాను ఈ విధమైనటువంటి ఆకృతిలో కట్టండి. ఇలా గనక కట్టినట్లయితే దూలాల యొక్క ప్రభావరీత్యా సంభవించేటువంటి వాస్తు దోషాల నుంచి రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ దుకాణంలో అదృష్టం పెరిగి అభివృద్ధికరమైన ప్రభావం చాలా చక్కగా కలగడానికి ప్రవేశ ద్వారం రెండు వైపులా కూడాను గణపతి యొక్క విగ్రహాలు పెట్టాలి. ఒక గణపతి దృష్టి దుకాణం పైన ఉంటుంది, మరొక గణపతి దృష్టి బయటికి ఉంటుంది. ఇలా గనక పెట్టినట్లయితే వ్యాపారాభివృద్ధి చాలా చక్కగా కొనసాగడానికి ఆస్కారం ఉంది. లాఫింగ్ బుద్ధ అని చెప్పేసి ఉంటుంది. ఈ లాఫింగ్ బుద్ధాని మీ దుకాణంలో బయటికి చూస్తూ ఉన్నట్టుగా అమర్చుకోవాలి. అలా గనక పెట్టినట్లయితే దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా రక్షింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. ఇంట్లో ఏ దోషం ఉన్నప్పటికీ కూడా ముఖద్వారానికి ఒకవైపు అరటి చెట్టు, మరొక వైపు తులసి చెట్టు నాటాలి. అవన్నీ కూడా పటాపంచలైపోవడానికి ఇది చాలా సులభతరమైనటువంటి ఉపాయం. అలాగే మీరు ఫ్లాట్ కొని చాలా రోజులైనప్పటికీ ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం రాకపోతే పుష్యమి నక్షత్రం రోజున దానిమ్మ చెట్టు అనేటువంటిది ఆ యొక్క స్థలంలో నాటి నీళ్లు పోయండి. అలా గనక చేసినట్లయితే త్వరగా ఆ స్థలంలో గృహం కట్టడం కానీ నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టడం కానీ జరుగుతుంది. తెలియకుండా ఈశాన్య దిక్కులో గనక శౌచాలయాన్ని గనక కట్టినట్లయితే చాలా అనర్థం వస్తుంది. అలా కట్టినప్పటికీ దాన్ని తొలగించటం మా వల్ల కాదు అని చెప్పేసి మీరు భావించినట్లయితే మీ యొక్క తూర్పు గోడ పైన అద్దాన్ని ఉంచండి. గాజు కప్పులో ఉప్పు రాళ్ళు పెట్టండి. గుమ్మం మీద వెండి, ఇనుము, రాగి తీగలు పెట్టండి. ఇలా గనక చేసినట్లయితే తెలిసి చేసినా తెలియక చేసినా వాస్తురీత్యా దోషం ఉంటే ఆ దోషం తొలగించబడుతుంది. గ్యాస్ సిలిండరు, గ్యాస్ స్టవ్ ఎప్పుడూ కూడా ఆగ్నేయ కోణంలో ఉండేటట్టుగా చూసుకోండి. మీరు కట్టినటువంటి ఇంటి యొక్క నైరుతి భాగం గనక దోష భూయిష్టంగా గనక ఉన్నట్లయితే వివిధ నదుల నుంచి సేకరించినటువంటి పవిత్ర జలాలు ఆ ఇంటి నైరుతి భాగంలో గనక చల్లినట్లయితే ఆ దోషం నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంది. మరికొన్ని ముఖ్య అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. ప్రత్యేకించి రోజువారీ పరిహారాలు ఒక విధంగా ఉండగా వారంలో కూడా ఒక విశేషమైనటువంటి రోజున ఆదివారం మొదలుగా ఒక వారంలో ఏ విధమైన పరిహారాలు పాటిస్తే విశేషమైన పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈ ధనుర్మాసంలో 4 వారాలు ఉండగా ప్రతి వారం కూడా ఏ విధమైన పరిహారాలు పాటిస్తే ప్రయోజనం కలుగుతుంది అనేటటువంటి అంశాలను మనం పరిశీలన చేస్తే రవి ఈ వారం అంతా కూడా మూలా నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అలాగే బుధుడు విశేషంగా జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఇతర గ్రహాలన్నీ కూడా ఆయా నక్షత్రాల కదలికలకు అనుగుణంగా వివిధ రాశులలో సంచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి ఈ వారం అంతా కూడా చతుర్థంలో ఉన్న రాహు కారణంగా మానసికపరమైన వైకల్యం ఎదుర్కోవలసి వస్తుంది. తొలగించుకునే నిమిత్తమై ఈ రాశివారు ఈ వారంలో విష్ణువాలయంలో ముగ్గులు అలంకరింపజేసే విధంగా పరిహారం పాటించాలి. లేదా
విష్ణువాలయంలో ఉండేటటువంటి భక్తులకందరికీ కూడా పొంగలి ప్రసాదంగా వితరణ చేసిన పక్షంలో మేషరాశి వారికి మేలు కలుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి సప్తమంలో ఉన్న గురువు కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి, ఇంటిలో చక్కని శుభకరమైనటువంటి విశేషాంశాలు దృగ్గోచరమవుతున్నాయి. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశి వారు పక్షులకు ఆహారంగా గోధుమలను, జొన్నలను ఆహారంగా అందజేయాలి. మిథున రాశికి సంబంధించి సప్తమంలో ఉన్న శని కారణంగా వ్యతిరేక ఫలాలు కనిపిస్తున్నాయి. అలాగే అష్టమంలో ఉన్నటువంటి కేతువు కారణంగా కూడా మాట ఎదుర్కోవాల్సి వచ్చేటటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి వస్తున్నాయి. ఈ రాశివారు ఈ వారంలో వారికి నచ్చిన రోజున వస్త్రాలను బీదసాధులకు పంచిపెట్టాలి. ఈ రాశికి సంబంధించి కర్కాటకంలోనే అంటే రాశిలోనే రాహు ఉన్న కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యాలు, రుచితో కూడుకున్న బాధలు వీరికి రాబోతున్నాయి. వీటిని తొలగించుకునే నిమిత్తమై ఈ రాశి వారు తీయని పదార్థాలను వితరణ చెయ్యాలి. ఈ రాశికి సంబంధించి 6వ ఇంట ఉన్న కేతువు కారణంగా లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి రాబోతున్నాయి. అలాగే పంచమంలో ఉన్న శని కారణంగా సంతానపరమైన చిక్కులు ఇలా మిశ్రమ ఫలితంగా సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశి వారు వీలైనంత మట్టుకి సమీపంలో ఉండేటటువంటి వనాలలో విహరించే ప్రయత్నం చేయాలి. ఈ రాశికి సంబంధించి ఈ వారమంతా 3వ ఇంట ఉన్న గురువు కారణంగా వ్యతిరేక ఫలాలు, అలాగే 6వ ఇంట ఉన్న కుజుడి కారణంగా లాభాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై బియ్యము, పెసరపప్పు రెండింటిని మేళవించి పొంగలి పదార్థాన్ని సిద్ధం చేసి వితరణ చేసిన పక్షంలో వీరికి మేలు కలుగుతుంది. తులారాశి వారికి లగ్నంలో ఉన్న శుక్రుని కారణంగా స్త్రీల వల్ల సంతోషాలు, 2వ ఇంట ఉన్న గురువు కారణంగా గౌరవం అన్నీ లభించబోతున్నాయి. వీటిని మరింతగా వృద్ధి చేసుకునే నిమిత్తమై ఈ రాశివారు ఈ వారంలో వారికి నచ్చిన రోజున తనకంటే కూడా పెద్దవారైనటువంటి స్త్రీలకు బహుమతులు అందజేయాలి. తులారాశి వారికి మేలు కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థంలో ఉండి ఆకస్మిక ప్రయాణాలను, శత్రు భయాలను కలిగించబోతున్నాడు. అలాగే వృశ్చికంలోనే ఉన్నటువంటి గురువు కారణంగా స్థాన భ్రంశం అంటే ఉన్న చోట నుంచి మరో చోట ఉండవలసిన పరిస్థితులు వీరు ఎదుర్కోబోతున్నారు. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశి వారు మినుములతో చేసిన పదార్థాలను వితరణ చేయాలి. ధనురాశికి సంబంధించి రాశిలోనే రవి శనుల సంచారం ప్రస్తుతం జరుగుతోంది. రవి మూలా నక్షత్రంలో సంచారం చేస్తుండగా శనైశ్చరుడు పూర్వాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఇందువలన ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. కోపము, దుఃఖము రెండు వెంటనే ఈ రాశి వారికి వస్తూ ఉంటాయి. వీటిని తొలగించుకునే నిమిత్తమై ఈ రాశి వారు వృద్ధాశ్రమాలలో ఉండే వృద్ధులకు వారి ప్రయాణాల నిమిత్తమై సదుపాయాలు ఏర్పాటు చేయాలి. మకర రాశి అధిపతి అయిన శనైశ్వరుడు రాశికి 12వ ఇంట ఉండి ఆకస్మిక ధనప్రాప్తిని, బంధువుల వల్ల లాభాలను సూచిస్తున్నాడు. సంతోషాలు కలగబోతున్నాయి. వీరు ఈ వారంలో తమ ఇంటికి సమీపంలో ఉండేటటువంటి పాఠశాలలలో బాలబాలికలకు చదువుకునే నిమిత్తమై పుస్తకాలు మోసేటటువంటి బ్యాగులు, ఇతర పరికరాలను అందజేసిన పక్షంలో పుణ్యబలం పెంపొందింపజేసుకోగలుగుతారు. రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్వరుడు 11వ ఇంట ఉండి ఆకస్మిక ధనప్రాప్తిని, స్థిరాస్తులలో కొనుగోళ్లను, లాభాలను సూచిస్తున్నాడు. వీరు ఈ ఫలితాలను
మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై సమీపంలో ఉండేటటువంటి ఆలయాలలో దీపారాధన చేసే నిమిత్తమై దీపపు ప్రమిదలను అందజేయాలి. అలాగే శివాలయాలలో భస్మం ఉండలను అందజేసినా కూడా ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. మీనరాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి గురువు వృశ్చికంలో ఉండి రాశిని చూస్తూ లాభం కలిగించబోతున్నాడు. ఆరోగ్యం మేలుగా మారుతుంది. ఈ రాశివారు ఈ ప్రయోజనాలను మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను వితరణ చేయాలి. జపమాలలను వితరణ చేసినా కూడా మీనరాశి వారికి మేలు కలుగుతుంది. ఇవి ఈ ధనుర్మాస నేపథ్యంలో మేషాది ద్వాదశ రాశుల వారు పాటించవలసిన పరిహారాలు. పరమాత్మను సేవించుకుందాం. పరమానందంగా మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. రేపు విదియ తిథి ఉంది, పునర్వసు నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా వివాహ సంబంధమైనటువంటి ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే దాంపత్యంలో విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా రేపటి నక్షత్ర బలం సహకరిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు, సాంఘిక వ్యవహారాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన ఉద్యోగం కోసం చేసే సర్వ ప్రయత్నాలకు, వ్యాపారంలో నూతన ప్రణాళికలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవదేవా, మహానందమాయే ఓ మహాదేవదేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకీల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంతికిన్ హరిదోర్దండముగాను గుబ్బ శిఖరం బాలంబె ముక్తావళుల్ బరగంజారెడు తోయ బిందువులు గోపాలంకనాపాంగహాసరుచుల్ రత్నచయంబుగాగ అచల ఛత్రమ్ము శోభిల్లెదుర్ గిరిభిద్దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై అన్నారు. ఆ గొడుక్కి కర్ర ఆ చిన్ని కృష్ణుడి యొక్క చెయ్యి, దాని మించి పడుతున్న వర్షధారలు ముత్యాల జాలు, కాంతి గోపకాంతల యొక్క కంటి చూపు, 7 రాత్రులు 7 పొగళ్ళు, ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని, తనని ఆశ్రయించినటువంటి గోపకాంతల్ని, గోపబాలుర్ని, గోపవృద్ధుల్ని కాపాడాడు. కేవలం లోపలకొచ్చిన వాళ్ళని రక్షించడం కాదు, లోపలికి వెళ్ళిన తరువాత పిల్లవాడు బాబోయ్ పట్టుకోలేనని కొండ వదిలేస్తే ఇక మన ఆచూకీ తెలియదు. బయట ఉంటే వడగళ్ళ దెబ్బలు తగిలితే కాళ్ళు చేతులు విరుగుతాయి అని కొంతమంది బయట నించున్నారు. నించుంటే కృష్ణుడు బతిమాలుకున్నాడు, అయ్యో మీరు అలా బయట నిలబడి దెబ్బలు తినకండి, బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపకాదాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంభోనిది జంతు సంజత ధరా చక్రంబు భయపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. సమస్త బ్రహ్మాండములు వచ్చి పడిపోయిన కొండ కదలదు, నన్ను నమ్మండి, లోపలికి రండి బంధువులారా అని పిలిచాడు. నమ్మని వాళ్ళని పిలిచి ఎత్తిపెట్టి కొండని కాపాడాడు. 7 రాత్రులు 7 పగళ్ళు తన కంటి చూపుల చేత పోషించాడు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు అంటారు పోతన గారు. అందుకే ప్రార్థనలో తన కంటి చూపుల చేత బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి పరమాత్మ కేవలం చూపుల చేత పోషించాడు 7 రాత్రులు 7 పగళ్ళు. ఆనాడు అంత కష్టపడితే 7 రోజుల తర్వాత వర్షం ఆగిపోయింది. మనం ఎన్నాళ్ళు బతికున్నా బతికుండేది ఆది సోమ మంగ బుధ గురు శుక్రశని. ఆయనని నమ్ముకున్న నాడు 7 రోజులు కూడా కొండెత్తి పట్టి మనని కాపాడుతాడు. కాబట్టి అప్పుడు ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు, తప్పైపోయిందని క్షమించమని అడిగి ఆకాశగంగా జలాల్ని సువర్ణ కుంభాల్లో పట్టుకొస్తే తల్లి అయినటువంటి అదితితో కలిసి వస్తుంటే కామధేను వచ్చింది. నోరు కలిగిన మనుష్యులు కష్టం వస్తే రక్షించమని అడుగుతారు, నా జాతికి చెందిన ఆవులు దూడలు ఎవరిని అడుగుతాయి? అయినా రక్షించాడు చిన్ని కృష్ణుడు. అందుకే నా పాలతో ఆయనకు అభిషేకం చేసి గోవులను కాపాడాడు కాబట్టి గోవింద. గో అంటే భూమిని కాపాడాడు గోవింద.
గో అంటే వాక్కు, వేదం, వేదమును కాపాడాడు గోవింద. గో అంటే తత్వం, తత్వమును ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి గోవింద. ఇన్ని అర్థములను సమన్వయం చేస్తూ గోవిందనామంతో పట్టాభిషేకం చేయమంది. అప్పుడు ఇంద్రుడు ఆ కామధేనువు యొక్క పాలు సువర్ణ భాండంలో గ్రహించి సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగంబువులన్ నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికన్ సొంపార గోవిందుండంచు రణక్రంత విపక్షుతోజిత జలక్షున్ సాధు సంరక్షణున్ అన్నారు. ఆ కామధేనువు యొక్క పాలని దిగ్గజములు తమ తొండములతో పట్టుకున్నటువంటి స్వర్ణ కుంభములతో తెచ్చినటువంటి ఆకాశగంగా జలాల్ని చిన్ని కృష్ణుడి మీద పోసి గోవిందా అని పట్టాభిషేకం చేశాడు. ఆ గోవిందా అని ఎవరైనా పిలిస్తే ఉలిక్కి పడతారట. కృష్ణావతారం వెంకటేశ్వరుడిగా వచ్చింది కాబట్టి నా దగ్గరికి రా రా అని పిలిచి రక్షించిన అవతారం. అందుకే ఎవరైనా గోవిందా అంటే ఉలిక్కి పడతాట. అమ్మో నేనే పిలిచి రక్షించాను, ఎవరో గోవిందా అంటున్నారు నేను చూడాలని. అందుకే వెంకటాచలంలో ఇంకొక నామం చెప్పరు. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట తలతీసి ఇత్తుమా ఎలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట. తల వెంట్రుకలనిచ్చేసి మా పాపాలు పోగొట్టుకుని ఇక పైన పాపం చెయ్యకుండా భగవంతుడు చెప్పినట్టు బ్రతుకుతామని మారిన బుద్ధితో తలనీలాలిచ్చి తిరిగేటటువంటి భక్తుల యొక్క గుంపులు. స్వామి ప్రసాదంబు కందుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఆ చేతికిచ్చినటువంటి లడ్డు ముక్కలు పంచుకొని నోట్లో వేసుకుని గబగబా తినేస్తే అయిపోతుందేమో అని నోట్లో వేసుకుని కళ్ళు మూసుకొని గొప్పగా ఆస్వాదిస్తూ ఆనందపడిపోయేటటువంటి భక్తుల గుంపులొకట. వెంకటాచలం వెళ్ళండి, చక్ర పొంగలి దొరికితే అబ్బా అదేదో పెద్ద పదోన్నతి కలిగినట్టు ఈసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు అనుకోకుండా చక్ర పొంగల్ దొరికిందండోయ్ అంటాడు. కాబట్టి స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. ముడుపులు నీ కొసగి మా మృక్కులు తీర్తుమయా, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోహుమయా, భక్తుల బ్రోహుమయా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.